Welcome to DVSK lectures. So in today's lecture, we are going to discuss about last 5 years cutoffs in JEE main for all categories: general EWS, OBC, SC and ST categories. సో జేఈ మెయిన్స్ కట్ ఆఫ్ పర్సంటైల్స్ మీద కొంతమంది స్టూడెంట్స్కి క్లారిటీ ఉండదండి. అందుకని ఈ వీడియోలో క్లియర్గా అయితే మనం డిస్కస్ చేద్దాము. అసలు బేసిక్గా పర్సంటేజ్కి పర్సంటైల్కి తేడా ఉందండి. సో పర్సంటేజ్ అంటే మీకు ఎగ్జామ్స్ పెట్టినప్పుడు 100 మార్క్స్కి 90 మార్క్స్ వచ్చాయనుకోండి, అది 90% ఆఫ్ మార్క్స్ అని అంటారు. అట్లా కాకుండా పర్సంటైల్ అంటే సపోజ్ మీకు 90% వచ్చిందనుకోండి, సో ఎగ్జామ్ రాసిన వాళ్ళల్లో 90% ఆఫ్ ద స్టూడెంట్స్ మీకన్నా వెనకబడి ఉన్నారు అని. సో అదనమాట మీనింగ్ ఆఫ్ పర్సంటైల్. సో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మీరు గేట్ కానివ్వండి, లేకపోతే క్యాట్ కానివ్వండి, లేకపోతే జేఈ మెయిన్స్ కానివ్వండి, సో ఇట్లాంటి వాటన్నిటిలో కూడా మీకు ఇచ్చేది పర్సంటైల్ అండి. సో పర్సంటైల్ అంటే ఎంతమంది శాతం ఆఫ్ ద స్టూడెంట్స్ మీకన్నా వెనకబడి ఉన్నారు, అది పర్సంటైల్ అండి. సో ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అన్నింటిలో కూడా మనకి ఇచ్చేది పర్సంటైల్. సో అందుకని లాస్ట్ ఇయర్ పర్సంటైల్ని బట్టి ఈ ఇయర్ కూడా అదే పర్సంటైల్కి అడ్మిషన్ వస్తుంది అనేది ఉండదు. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండ్ ద ఎగ్జామ్ అనమాట. సో ఎక్కువ మంది అటెండ్ అయ్యారు అనుకోండి, అప్పుడు కట్ ఆఫ్ పర్సంటైల్ కూడా పెరుగుతూ ఉంటుంది. తక్కువ మంది అటెండ్ అయితే కట్ ఆఫ్ పర్సంటైల్ కూడా తగ్గుతుంటుంది. సో ఎందుకనంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దట్ ఆర్ సెలెక్టెడ్ ఇస్ ఫిక్స్డ్. సపోజ్ మనము జేఈ మెయిన్ ఎగ్జామ్ తీసుకోండి, సో అన్ని కేటగిరీలకి కలుపుకొని 2,50,000 మందిని మాత్రమే క్వాలిఫై చేస్తారండి. సో ఆల్ కేటగిరీస్ కలుపుకొని జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ వచ్చేకి 2,50,000 స్టూడెంట్స్కి మాత్రమే. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సెలెక్టెడ్ మాత్రం ఫిక్స్డ్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సెలెక్టెడ్ ఫిక్స్డ్ కాబట్టి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండ్ ద ఎగ్జామ్ పెరిగే కొద్దీ కట్ ఆఫ్ పర్సంటైల్ కూడా పెరుగుతుంది. సో దానికి మీకు క్లియర్గా ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్ చూస్తే సరిపోతుంది. అంటే లాస్ట్ 3 years చూడండి, ఎంతమంది అటెండ్ అయ్యారు, వాళ్ళ యొక్క జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ పర్సంటైల్ అయితే నేను ఇక్కడ ఇచ్చాను. సో 2022లో 10,26,799 స్టూడెంట్స్ అటెండ్ అయ్యారండి. సో కట్ ఆఫ్ పర్సంటైల్ జనరల్ కేటగిరీకి తీసుకుంటే 88.41% వచ్చిందండి. అంటే 88.41 కానీ అంతకన్నా ఎక్కువ ఉన్న పిల్లలందరూ కూడా అడ్వాన్స్డ్కి క్వాలిఫై అయినట్లు. అదేవిధంగా 2023లో ఎక్కువ మంది రాశారు, 11,13,325 అండి. సో ఎక్కువ మంది స్టూడెంట్స్ రాయడం వల్ల ఈ కట్ ఆఫ్ పర్సంటైల్ కూడా పెరిగింది, 90.77. సో అంటే అంతకుముందు 88కి వచ్చింది కదా, ఇప్పుడు 89కి కూడా రాలేదని అనుకోవడానికి లేదు. ఎక్కువ మంది ఎగ్జామ్ రాసినప్పుడు కట్ ఆఫ్ పర్సంటైల్ ఆబ్వియస్లీ పెరుగుతుంది. సో అది 90.77%. 2024కి తీసుకున్నాను అనుకోండి, 14,15,110, ఇంకా ఎక్కువ మంది రాశారు. అందుకని కట్ ఆఫ్ పర్సంటైల్ కానీ మీరు ఇక్కడ చూసుకున్నారంటే 93.23% అండి. సో ఈ విధంగా ఎంతమంది అటెండ్ అయ్యారనే దాన్ని బట్టి కట్ ఆఫ్ పర్సంటైల్ అనేది ఉంటుందండి. ఇది వచ్చేసరికి నేను జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ వరకు చెప్పాను. ఇప్పుడు అన్ని కేటగిరీస్కి కూడా లాస్ట్ 5 years యొక్క కట్ ఆఫ్ పర్సంటైల్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఇక లాస్ట్ 5 years కట్ ఆఫ్ చూసామంటే కేటగిరీ వైజ్